హలో గైస్, వెల్కమ్ టు గేమింగ్ విత్ నాడి ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ నేనైతే 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాను. నేనైతే ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ అయితే చేసా. సో మళ్ళీ 1 బ్లాక్ అయితే ఆడుతున్నాను. నేనైతే ఒక కొత్త యూట్యూబర్ని, పైగా మొబైల్ ప్లేయర్ని. ఎవరైనా కొత్తగా చూస్తే నాకైతే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఒక చిన్న బేస్ లాంటిది కడదాం అనుకుంటున్నా. దానికోసం రోజుకున్న ఐటమ్స్, ఇంకా కాబుల్ స్టోన్ జనరేటర్, ఇంకా ప్లాంట్స్కి సపరేట్ ఏరియా అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ప్లాంట్స్కి సపరేట్ ఏరియా అయితే చేద్దాం. ఇటు సైడ్ వెళ్దాము. మిడ్ది రెండిట్లో ఏది చెస్ట్ ఒకటి ఉంది, అక్కడ బ్లాక్ ఒకటి ఉంది. ఒకసారి తవ్వి చూద్దాం, మిడ్ పాయింట్ అది తెలుస్తుంది. చెస్ట్ అయితే ఖాళీగానే ఉంది, తవ్వుదాం. తవ్వేసాం. చెస్ట్ అయితే ఇప్పుడు మిడ్ పాయింట్ అది కాదు. సో చెస్ట్ని తీసేద్దాం. చెస్ట్ అయితే ఏం లేదు, తీసేద్దాం. చెస్ట్ని అయితే తీసాము. ఇప్పుడు ఆ ప్లేస్లో వేరే బ్లాక్ పెట్టాలి. సో వేరే బ్లాక్ని అయితే పెడుతున్నా. ఆ సింగిల్ డక్ట్ ఉంది అది పెడుతున్నాను. ఇంకా ఇక్కడ అయితే మళ్ళీ స్లాబ్స్ అయితే కవర్ చేస్తా. నేను లోవర్ స్లాబ్ పెట్టడం కారణం ఏంటంటే, లోవర్ స్లాబ్లో మాప్స్ స్పాన్ అవ్వదు గైస్. అంటే ఇప్పుడు జాంబీస్, స్కెలిటన్ అలాంటివి స్పాన్ అవ్వవు. సో నేను అందుకని అలా పెట్టా. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్కి వెళ్దాం. టైం ప్లాట్ఫామ్ అయితే కట్టేశాను. ఇప్పుడైతే నేను కాబుల్ స్టోన్ అన్లిమిటెడ్ వాటర్ అయితే చేయాలి, అన్లిమిటెడ్ వాటర్ ఫామ్. సో ఇప్పుడు నేను దాన్ని కాపర్తో చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కాపర్ని ఫర్నెస్లో పెట్టా, చూద్దాం ఎంతైనా. అయిపోయింది స్టాగ్ అయితే, కానీ మనకు సరిపోదు కాపర్ బ్లాక్స్కి. సో చూద్దాం ఇంకేమన్నా ఉందేమో కాపర్ అని. ఉంటే మన లక్క బాగున్నట్టు. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చింది కాపర్. ఇక్కడైతే లేదు, ఈ చెస్ట్లోనే లేదు. ఇదిగోండి గైస్, ఇక్కడ 16, 15 ఉంది, 31 వచ్చింది. ఇంకో స్టాక్ కాపర్ అయితే కనిపించింది. 25 అయితే ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. స్టాక్ ప్లస్ 29 అయితే ఉంది.
2 స్టాక్స్ అయితే ఉంది గైస్ కాపర్. ఒకటి ఇంకో ఫర్నెస్ అయితే చేద్దాము. ఇంకో ఫర్నెస్ అయితే చేయాలి. డీప్ స్లెత్ అయితే చేసేద్దాం గైస్ ఫర్నెస్ అయితే. ఎందుకంటే డీప్ స్లెత్ కూడా ఫర్నెస్ అయితే వస్తుంది. సో చూద్దాం. డీప్ స్లెత్ చేద్దాం. డీప్ స్లెత్ ఎక్కడ ఉంది? ఇప్పుడైతే కోల్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఫర్నెస్ కోసం డీప్ స్లెట్ అయితే ఎదుగుదాం గైస్. డీప్ స్లెట్ కోసం అయితే ఎదుగుదాం. కోల్ డీప్ స్లెట్ ఏది దొరికినా ఓకే. చార్కోల్ అయితే దొరుకుతుంది బాగానే. కోల్ కూడా దొరకాలి. చూద్దాం కోల్ ఇంకా చార్కోల్ దొరుకుతుందేమో.
గాకుల్ స్టోన్ జనరేటర్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే చూద్దాము. బాగానే అయితే వర్క్ అవుతుంది. సో నేనైతే వుడ్ కలెక్ట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే చిన్న హౌస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆ హౌస్ కోసం వుడ్ కావాలి అందుకని. సో ఆ హౌస్ ఎందుకంటే స్టోరేజ్కి ఆ పక్కనే ఉందనుకోండి, ఏమైనా క్రీపర్ పేలిందనుకోండి అన్ని ఐటమ్స్ పోతాయి. సో స్టోరేజ్కి అయితే చిన్నది పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే వుడ్ కలెక్ట్ చేద్దాం. సో నేనైతే ట్రీస్ కలెక్ట్ చేసే టైంలో చూడండి మన 1 బ్లాక్ పైనుంచి ఎంత బాగుందో. సో దీన్ని ఇంకా మేము డెవలప్ సో ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను చిన్న బేస్ అయితే బిల్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.